హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు నేను చక్కెర పొంగల్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యము, బెల్లము, షుగరు, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, యాలకులండి. ముందుగా ఏం చేయాలంటే, ఈ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 1.5 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఇవి రెండు కడుక్కొని 1కి 2 నీళ్లు పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఈ బియ్యము పెసరపప్పు కడుక్కొని కుక్కర్కి పెట్టాలండి. 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్కి పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము, ఉడికిందేమో. చూడండి, ఉడికింది. ఇప్పుడు ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది రైస్ అంతా, పెసరపప్పు రైస్ ఉడికించింది. ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదంతా దీంట్లో వేసుకోవాలి. కొంచెం పొడిలాడుతూనే ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. అందుకే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక గ్లాస్ బెల్లము, 1 గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, చూసుకుని వేసుకోవచ్చు. బాగా కలపాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలపాలి. షుగరు బెల్లము పాకం వస్తుంది. మెల్లగా పాకం వస్తుందండి. ఇంకో స్టవ్ మీద జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాము. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేరే గిన్నె తీసుకుని దీంట్లో నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ముందుగా జీడిపప్పు వేసుకోవాలి. అది వేగుతూ ఉంటుంది. ఇది కూడా ఇలా తిప్పుతూ ఉండాలండి ఒకసారి. ఇది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేస్తాను. షుగరు బెల్లము బాగా కరగాలి.
ఫ్రై అయిపోయిందండి, ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అన్నీ వేసేసుకున్నామండి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అన్నీ వేసుకున్నాము, నెయ్యి. ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాము. కొద్దిగా నెయ్యి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ పడుతుందండి. కొంచెం యాలకుల పొడి, అయిపోయింది, రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చక్కెర పొంగల్ రెడీ అని. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.